హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. హోప్ మీ అందరికీ బాగా క్లియర్గా అసలు ఆస్ట్రాలజికల్ చార్ట్స్ ఎలా చూడాలో అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆస్ట్రాలజికల్ చార్ట్లో ఆ లోపల ఉన్న నెంబర్స్ తర్వాత వాటిని లార్డ్స్ కింద ఎలా చూస్తాము అనే కాన్సెప్ట్ మీద నేను ఈరోజు డీటెయిల్డ్గా చెప్పబోతున్నానండి. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నట్టుగా నార్త్ ఇండియన్ చార్ట్లో అవన్నీ హౌసెస్ అండి. ఫస్ట్ హౌస్ ఎక్కడ ఉంటుందో అసెండెంట్ అక్కడే ఉంటుంది. ఆ 3 అనేది అసెండెంట్ అండి. అది జెమినై అసెండెంట్ అంటే మిథున లగ్నం అన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, ఆ బాక్సెస్ లోపల ఏవైతే నంబర్స్ అన్నీ ఉన్నాయో కౌంటర్ క్లాక్ వైజ్లో 4, 5, 6 అని నేను మీకు క్లియర్గా లైన్స్ కూడా గీసాను. జోడియాక్ సైన్స్ అండి అవన్నీ కూడా. అవన్నీ జోడియాక్ సైన్సే. ఏవైతే బాక్సెస్ లోపల ఉన్నవన్నీ జోడియాక్ సైన్స్, బాక్స్ బయట నేను ఆరోతో చూపించినవన్నీ హౌసెస్ అండి. జోడియాక్ సైన్స్ అంటే తెలుగులో రాసులండి. అవన్నీ రాసులు మాట. సో ఇది మిథున లగ్నానికి సంబంధించిన లగ్నం అండి. 4, 5, 6. 4 అంటే ఏంటండి? కర్కాటకం. 5 అంటే ఏంటి? మన సింహరాశి. 6 అంటే ఏంటి? కన్యా రాశి అని అర్థం. సో ఇప్పుడు దీన్ని ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను అని అంటే ఏంటంటే, వీటికి అన్నిటికి కూడా రాశ్యాధిపతులు ఉంటాయంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అధిపతి ఉంటారన్నమాట. మనకి వాటి గురించి క్లియర్గా స్టడీ చేసేటప్పుడు ఆ రాశ్యాధిపతులు అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు 3 అంటే అర్థం ఏమిటి? మనకి జెమినై అని అంటారన్నమాట. జెమినై అంటే మిథునం అండి. మిథునాన్ని రూల్ చేసే ఓనర్షిప్ ఏంటంటే మెర్క్యూరీ అన్నమాట. సో మెర్క్యూరీ అంటే బుధుడు. మన ఇంటికి ఎలా అయితే యజమాని ఉంటారో ప్రతి ఒక్క రాశికి కూడా యజమానులు ఉంటారండి. అవి నేను మీకు ఈ నెక్స్ట్ చార్ట్స్లో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఈరోజు మొత్తం అన్ని క్లియర్గా ఒక్కొక్క జోడియాకి ఎలా అయితే వాటి యొక్క ఓనర్స్ అంటే లార్డ్స్ ఉంటారో మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇప్పుడు కింద చూడండి, ఒక బ్లాక్లో సాటర్న్ అంటే శని 6th హౌస్లో ఉంది. అంటే అర్థం ఏంటంటే శని 6వ ఇంట్లో ఉంది. కానీ ఆ బ్లాక్లో 8 అనే నెంబర్ ఉందండి. అంటే ఏంటి? దానికి శని ఎక్కడ ఉంది? 8 అంటే ఏంటి? మన వృచ్చిక రాశి. సో శని వృచ్చికంలో ఉందన్నమాట. ఆ 8కి వృచ్చికానికి అధిపతి ఎవరంటే మంగళ దేవుడు అండి. అంటే మార్స్ అధిపతి మాట వృచ్చిక రాశికి. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ వస్తుందంటే, మనం ఆ లార్డ్స్ అంటే వాళ్ళకి సంబంధించిన అధిపతుల గురించి అవి ఎక్కడెక్కడ నుంచి ఇప్పుడు ఈ చార్ట్లో ఉందనుకోండి, ఈ శని 8వ దాంట్లో ఉంది. ఆ 8 అనేది ఏంటంటే దాని యొక్క ఓనర్ని కూడా మనం చూడాలన్నమాట. ఎక్కడైతే ఉందో దాని యొక్క ఓనర్ మార్స్ ఎక్కడైతే కూర్చుంటుందో అది అక్కడి నుంచి ఈ ప్లానెట్ శనిని అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిపతి ఉంటారు, వాటన్నిటిని చూడాలన్నమాట. సో ఇప్పుడు నా నెక్స్ట్ వచ్చే దాని మీద చూడండి, ఇక్కడ నేను మీకు క్లియర్గా కూడా రాసులు వాటికి అధిపతులు ఇచ్చాను. సో మార్స్ ఏరిస్ని స్కార్పియోని రూల్ చేస్తుంది, అంటే మేషాన్ని వృచ్చికాన్ని. శని మకరాన్ని కుంభాన్ని రూల్ చేస్తారు. వీనస్ అంటే శుక్రుడు వృషభాన్ని తులా రాశిని రూల్ చేస్తారు. బృహస్పతి మీనాన్ని ధనస్సుని రూల్ చేస్తారు. మెర్క్యూరీ మిథునాన్ని కన్యాని రూల్ చేస్తారు. సూర్యుడు మన లియో సైన్ని రూల్ చేస్తారన్నమాట. అంటే ఏంటంటే సూర్యుడు దానికి అధిపతి అన్నమాట. మూన్ అంటే మన చంద్రుడు క్యాన్సర్ అంటే కర్కాటకాన్ని రూల్ చేస్తారన్నమాట. అలా మొత్తానికి ఒక్కొక్క జోడియాక్ని కొన్నేమో 2 జోడియాకుల్ని ఒకటే ఓనర్ ఉంటారు. ఒక్క సన్కి మూన్కి మాత్రమే ఒక్కొక్క ఓనర్ ఉన్నారండి. ఇప్పుడు మన నెక్స్ట్ చార్ట్ ఏంటంటే సౌత్ ఇండియన్ టైప్లో కూడా ఎగ్జాంపుల్ వేశానండి. చూడండి, అది మేషలగ్నం అండి. ఈ మేషలగ్నంలో అది నేను చెప్పాను కదా, సౌత్ దానికి ఏంటంటే ఎక్కడ అయితే లగ్నం ఉందో అదే ఫస్ట్ హౌస్ అవుతుందండి. అలా కిందకు వచ్చి చూస్తే కూడా వరుసగా మొత్తం నెంబర్స్ ఉన్నాయి చూడండి బ్లాక్స్ లోపల.
1 2 3 4 5 6 అని. నేనైతే 4 5 6 దగ్గర ఏవైతే మీకు లైన్స్ వేసి చూపించానో అవన్నీ కూడా మొత్తం జోడియాక్ సైన్స్ అండి. అవన్నీ రాసులు అంటారు. వాటికి మనం మన జాతక చక్రం చూసేటప్పుడు ఏంటంటే రాస్యాధిపతుల్ని చూడాలన్నమాట. సో 4 అంటే ఏంటి, దానికి రాస్యాధిపతి 4 అంటే కర్కాటకం అండి. నేను మీకు స్క్రీన్ మీద ఇంతకు ముందు చూపించినట్టుగా దాని రాస్యాధిపతి ఏంటి కర్కాటకానికి మీరు చూస్తే అది మీరు తెలిసిపోతుంది అన్నమాట. మీరు అన్ని ప్లానెట్స్కి నేను రాస్యాధిపతుల్ని ఇచ్చాను, దాన్ని మీరు చెక్ చేసుకుంటే కర్కాటకానికి చంద్రుడు రాస్యాధిపతి అండి. సో చంద్రుడు నుంచి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడనమాట. ఆ చంద్రుడు దాని మీద పనిచేస్తూ ఉంటుందన్నమాట, ఆ ప్లానెట్ కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. అట్లా 5 అనేది సింహం అండి. సింహాన్ని ఏంటి సన్ రూల్ చేస్తూ ఉంటాడు. సన్ ఎక్కడ కూర్చుంటే అక్కడి నుంచి ఈ రాశిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అలా అన్నమాట. ఇప్పుడు మొత్తం చూడండి, అన్ని బయట యారోస్తో ఉన్నవేమో హౌసెస్, లోపలన్నీ జోడియాక్ సైన్స్ అంటే. ఇప్పుడు చూడండి, నేను ఈ చార్ట్లో ఎగ్జాంపుల్ ఏమి ఇస్తున్నానంటే సాటర్న్ శని పక్కన 10th నెంబర్ ఉందండి. అంటే ఏంటి, 10వ నెంబర్ ఏంటి, మకరానికి సంబంధించింది. మనం ఎప్పుడూ ఒక ఆర్డర్లోనే రావాలండి. 10 అంటే మకరం వస్తుందండి వరుసగా. సో శని అంట మకర రాశిలో ఉంది. సో మొత్తము హౌసెస్కి వచ్చేసరికి అది 10వ ఇల్లు అవుతుందండి. అంటే శని మకర రాశిలో 10వ ఇంట్లో ఉంది అన్నమాట. అప్పుడు దానికి ఏం చేస్తారంటే 10 అనేది ఏది రూల్ చేస్తుంది, మకరాన్ని మీరు చూసుకోవాలి అక్కడికి వెళ్ళి. అప్పుడు మకరాన్ని ఎవరైతే రూల్ చేస్తారో అది మళ్ళీ శని రూల్ చేస్తుంది. సో శని తన ఓన్ లార్డ్షిప్లో ఉన్నట్టు మాట అలా అని చూస్తారన్నమాట. అంటే ఇంకేమేమి కంట్రోల్ చేస్తాయి అన్నది చెక్ చేసి డీటెయిల్డ్ హారోస్కోప్ చేయడానికి చాలా టైం పడుతుందండి. దయచేసి అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఏ నైస్ డే. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.